హాయ్ ఫ్రెండ్స్, కాబూల్లోని ఎయిర్పోర్ట్ని మీరు చూసే ఉంటారు. రన్నింగ్లో ఉన్న విమానంలోకి ప్రవేశించడానికి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి కొంతమంది విశ్వ ప్రయత్నం చేశారు. అందులో చాలామంది ఆకాశం నుంచి కింద పడటం మనం చూసే ఉంటాం. ఏ మనిషి అయినా విమానం మీద కూర్చుని లేదా కిటికీ పట్టుకుని లేదా విమాన చక్రాల మీద కూర్చుని వెళ్లాలని అనుకుంటాడా? ఇది మీరెప్పుడైనా చూసారా? అసలు ఏం జరిగింది? ఈరోజు అలాంటి ఒక సంఘటన గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నిజానికి విమానం పైన ప్రయాణం చేయటం అనేది అసలు సాధ్యం కాదు. అది చాలా ప్రమాదభరితం. విమానం ఎగిరేటప్పుడు లోపల ఉన్న మనుషులు తప్ప బయట ప్రదేశంలో అంటే విమానం మీద ఎగిరేటప్పుడు మనిషి బ్రతికి ఉండటం అసాధ్యం. ఎందుకంటే విమానం ఎగిరేటప్పుడు వచ్చే శబ్దాలు, ఆ చక్రాల శబ్దాలు మనిషి తట్టుకోలేడు. పొరపాటున అలా వెళ్లగలిగిన ఆ మనిషి చనిపోవటం ఖాయం. ఇది 1986వ విషయం. పంజాబ్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఒక అతని పేరు ప్రదీప్, ఇంకో అతని పేరు విజయ్. అందులో విజయ్ చిన్నవాడు. అతని వయసు 19 సంవత్సరాలు. ప్రదీప్ పెద్దవాడు. అతని వయసు 23 సంవత్సరాలు. వీళ్ల నాన్నగారు వ్యవసాయం చేసేవారు. ఏదో కారణం వల్ల వీరిద్దరూ భారత్ను వదిలి విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు. చట్ట ప్రకారం వీసా తీసుకుని విదేశాలకు వెళ్లటం వారికి సాధ్యం కాదు. వీరికి ఒక ఏజెంట్ దొరికాడు. అతను వీళ్లతో ఏమన్నాడు అంటే, మీరు చట్ట ప్రకారం వెళ్లడం సాధ్యం కాదు, కానీ నేను మిమ్మల్ని సీక్రెట్గా పంపిస్తాను. అది ఎలా అంటే, విమానంలో సామాన్లు పంపించే ప్రదేశానికి మిమ్మల్ని సీక్రెట్గా పంపించి అక్కడ లండన్లో మిమ్మల్ని దింపుతాం అని చెప్పాడు. దానికి వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. ఏజెంట్ తర్వాత మాట మారుస్తూ ఎన్ని రోజులు గడిచినా వీళ్ళని పంపించలేకపోయాడు. ఇద్దరు అన్నదమ్ములు చాలా నిరాశ చెందారు. వాళ్లకేమో ఎలాగైనా లండన్ వెళ్లాలని ఉంది. ఎలా వెళ్ళాలి? ఇక్కడే మొదలవుతుంది అసలు కథ. ఇక ఈ అన్నదమ్ములిద్దరూ ఆలోచించారు. ఎవరూ సహాయం చేయటం లేదు. సొంతంగా లండన్ వెళ్దామని నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయం తర్వాత పంజాబ్ నుండి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి రాగానే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడక్కడే తిరుగుతూ కనిపించారు. 1986వ సంవత్సరం సెప్టెంబర్ నెల. అన్నదమ్ములు ఎంతో కొంత చదువుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ పరిసరాల్లో దాని గురించి సమాచారం పూర్తిగా సేకరించారు. లోపలికి వెళ్ళడానికి ఏ దారులున్నాయి, ఎక్కడెక్కడ పోలీసులు ఉంటారు, ఎలా లోపలికి దొంగతనంగా ప్రవేశించవచ్చు అనే సమాచారాన్ని పూర్తిగా సేకరించారు. మీకు కూడా తెలుసు, మెయిన్ డోర్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లలేము అని. వారిద్దరూ ఎయిర్పోర్ట్ మొత్తం మైదానాన్ని పరిశీలించారు. వారికి అర్థమైంది ఇది చాలా పెద్దదని. అన్ని వైపులా పెద్ద పెద్ద గోడలున్నాయి. కొన్ని ప్రదేశాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. అక్కడ జనం పెద్దగా లేరు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు తిరిగిన తర్వాత ఎట్టకేలకు లోపలికి వెళ్లడానికి వారొక ప్రదేశాన్ని కనుగొన్నారు. బ్రిటన్కి, లండన్కి వెళ్లే విమానాల వివరాల్ని, వాటి సమయాన్ని, సమాచారాన్ని సేకరించారు. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ ఎట్టకేలకు లోపలికి ప్రవేశించి రన్వే వరకు చేరుకున్నారు. విమానం టేకాఫ్కి ముందు కొంచెంసేపు అక్కడే ఉంటుంది. ఈ అన్నదమ్ములిద్దరూ అక్కడ సెక్యూరిటీ వాళ్ల కళ్ళు గప్పి విమానం ల్యాండింగ్ గేర్లో కూర్చుంటారు. అది సహజంగా పెద్దగా ఉంటుంది. అక్కడ ఒక మనిషి కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు 2 ప్రదేశాల్లో దాక్కుంటారు. అక్కడ కూర్చునే ముందు వాళ్ళు చాలా ఓపికగా ఎదురు చూశారు. ఒకటి, విమానంలో సామాన్ ఎక్కించే వరకు. 2, విమానంలో అందరూ ఎక్కే వరకు. ఈ 23, 19 సంవత్సరాల యువకులు అసలు లండన్ వెళ్తారా, వెళితే ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తారు, ఇవి వారికేం తెలియదు. కొంచెం సేపటి తర్వాత విమానం టేకాఫ్ అవుతుంది. ఆ విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత చక్రాలు ముడుచుకుంటాయి. అది చాలా డేంజర్ సిచ్యువేషన్. విమానం ఒక లెవెల్కి ఎగిరిన తర్వాత టెంపరేచర్తో పాటు గాలిని భరించడం చాలా కష్టం. విమానం 800 నుంచి 900 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ఉంటుంది. వచ్చే గాలి చెవుల్లోని కర్ణభేర్ని దెబ్బతీస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు విమానం గాలిలో ఎగరగానే భయపడ్డారు. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. నిదానంగా విమానం 1100 మీటర్ల వరకు వెళుతూ ఉంది. ఇక టెంపరేచర్ -55గా ఉంది. ఈ పరిస్థితుల్లో మనిషి బతకడం చాలా కష్టం. ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాలంటే 9 నుంచి 9:30 గంటల సమయం పడుతుంది. విమానం లండన్లో ల్యాండ్ కాగానే ఒక వ్యక్తి విమానం దగ్గరికి వస్తాడు. సామాన్లు తీసుకువెళ్ళటానికి వచ్చే మనుషుల్లో అతను రాగానే అతను చూసింది చక్రాల్లో ఉండే ప్రదేశాల్లో అక్కడ ఒక మనిషి చలికి వణికిపోవటం. అతను గజగజ వణికిపోతూ ఉన్నాడు. సామాన్లు తీసుకెళ్లే వ్యక్తికి మొదట అర్థం కాలేదు ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని. తమ టీంకి కబురు పెడతాడు. వెంటనే అక్కడికి పోలీస్, అంబులెన్స్, డాక్టర్లు వస్తారు. లండన్లోని హాస్పిటల్కి ఆ యువకుడిని తీసుకెళ్తారు వైద్యం చేయటానికి. అతనికి శ్వాస ఆడుతూ ఉంటుంది, కానీ శరీరం మాత్రం వణికిపోతోంది. ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, రన్వే మీద ఎలా దొరికాడు? డాక్టర్లు అతన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిదానంగా వైద్యానికి స్పందించి ఆ యువకుడు ఈ లోకంలోకి వస్తాడు.
ప్రదీప్ లేవగానే డాక్టర్లను ఒకటే ప్రశ్నిస్తాడు, మా తమ్ముడు ఎక్కడా అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు దొరికింది ప్రదీప్ ఒక్కడే, విజయ్ కాదు. డాక్టర్లు ఆశ్చర్యపోతారు, ఇతను ఎవరి గురించి అడుగుతున్నాడు అని. డాక్టర్లు పోలీసుని పిలుస్తారు. పోలీసు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకుంటారు. ప్రదీప్ మాట్లాడుతూ ఉంటాడు, మా తమ్ముడు ఎక్కడున్నాడు, మా తమ్ముడిని చూపించండి అని. అప్పుడు పోలీస్, నువ్వు తప్ప అక్కడ ఇంకెవరూ మాకు దొరకలేదు, అసలు ఏం జరిగిందో చెప్పు అని గట్టిగా అడిగితే అప్పుడు ప్రదీప్ చెప్తాడు, వాళ్ళు ఎలా దొంగతనంగా టికెట్టు వీసా లేకుండా విమానం చక్రాల దగ్గర కూర్చున్నారు, ఆ కథ మొత్తం చెప్తాడు. తాము ఇద్దరము వేరే వేరే ప్రదేశాల్లో కూర్చున్నామని, ఆ రోజు గాలి భయంకరంగా వీస్తే నా చెవిలో సమస్య వచ్చిందని, ఇవి తప్ప నాకేమీ తెలియదని ప్రదీప్ చెప్తాడు. కూర్చున్న ప్రదేశంలో నేను ఎలాగో అలాగా సెట్ అయిపోయాను, కానీ మా తమ్ముడి గురించే ఆందోళనంతా. గాలి చలి చాలా భయంకరంగా ఉంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, చెప్పండి మా తమ్ముడు ఎక్కడున్నాడు? అప్పుడు పోలీస్ ప్రదీప్కి ఏం చెప్పలేకపోయారు. కానీ ఆ తర్వాత లండన్లో ఒక ప్రదేశంలో ఒక మృతదేహం దొరికింది. ఆ ఫోటో చూపించగానే ప్రదీప్ గుర్తుపట్టాడు, ఇతనే తన తమ్ముడని. ప్రదీప్ వెక్కి వెక్కి ఏడ్చాడు. తమ్ముడు చనిపోతే అన్న తట్టుకోలేకపోయాడు. డాక్టర్ ఇచ్చిన రిపోర్టు వల్ల విజయ్ ఆక్సిజన్ లేకపోవటం వల్ల, చలి ఎక్కువగా ఉండటం వల్ల చనిపోయాడు. ప్రదీప్ చెప్పింది ఎవ్వరూ నమ్మలేదు, ఇది నమ్మశక్యంగా లేదు. కానీ కొంతమంది రీసెర్చ్ చేసి ప్రదీప్ ఎలా బతికాడో ఆశ్చర్యమే, ఏదో అదృష్టవశాత్తు బతికి బట్టకట్టాడని చెప్తారు. రీసెర్చ్ చేసిన టీంకి ప్రదీప్ బతకడం ఒక అద్భుతం. ఈ అద్భుతానికి 3 కారణాలున్నాయి. అందులో మొదటి కారణం, ఆ విపరీత పరిస్థితుల్లో ప్రదీప్ శరీరం స్పందించలేదు. భయంకరమైన పరిస్థితులకు ప్రదీప్ శరీరం అలవాటు పడిపోయింది. కారణం ప్రదీప్ దగ్గరున్న విల్ పవర్. మూడో కారణం అతని బాడీ ఫిట్నెస్. ఏదైనా ఇది అద్భుతమే అని తేల్చారు డాక్టర్లు. దాని తర్వాత లండన్ కోర్టులో ప్రదీప్ మీద విచారణ జరిగింది. 28 సంవత్సరాల తర్వాత లండన్ కోర్టు ప్రదీప్ని క్షమించి లండన్ పౌరసత్వం కల్పించింది. ప్రదీప్ లండన్లో తన భార్య బిడ్డలతో ఉంటున్నాడు. లండన్లోని ఎయిర్పోర్ట్లో అతను ఉద్యోగం చేస్తున్నాడు. జీవితంలో ఒకటే లోటు, తన తమ్ముడు లేకపోవటం. ఇది రియల్గా జరిగిన స్టోరీ. చూశారు కదా, మనం ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్పోర్ట్లో ఏదైతే చూసామో అది కొన్ని సంవత్సరాల ముందే మన ఇండియాలో జరిగింది. ఇంత ప్రమాదకరంగా ప్రయాణించి లండన్ చేరుకున్న ఇద్దరిలో ఒక్కరు మాత్రమే బతికి ఉన్నారు. ఇది ఒక రకంగా సాహసం అనే చెప్పాలి, ఇంకొక రకంగా ప్రదీప్ అదృష్టం అనే చెప్పాలి, మరో రకంగా చెప్పాలంటే తమ్ముణ్ణి కోల్పోవడం దురదృష్టమే. ఇది ఒక వేదనాభరిత స్టోరీ. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.